నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసినడలా జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు పెనుయేలు స్థానిక సంఘంతో కూడా కలిసి ఈ చక్కని సహవాసం చేయడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన ప్రజలను దీవించండి, స్థానిక సంఘమును బలపరచండి, సంఘానికి క్షమాభివృద్ధి దయచేయమని చదవబడిన లేఖన భాగము మా ఎదుట ఉండగా నేరుగా మీరు మాతో మాట్లాడమని, నిలిచిన వాని మీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున వేలాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాలు, 1 నుండి అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము మరి పాత నిబంధనలో నెహెమ్యా గ్రంథము, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యానికి పోలికలున్నాయి. ఎలా అంటే, అపోస్తుల కార్యములో మరి పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభువైపు మళ్లించి సంఘములు కట్టారు. సంఘములు కట్టబడ్డాయి పరిశుద్ధాత్మ ద్వారానే. మరి ఆసియాలో కానీ ఐరోపాలో కానీ మరి అందంతటా ఉన్న ప్రాంతాలలో సంఘాలు కట్టబడ్డాయి. అయితే నెహెమ్యా గ్రంథంలో పడిపోయిన ప్రాకారాలు, గుమ్మాలు కట్టబడ్డాయి. పట్టణం కట్టబడింది. పడిపోయిన, పడద్రోయబడిన ప్రాకారం కానీ, గుమ్మాలు కానీ, పట్టణం కానీ నెహెమ్యా కాలంలో కట్టబడినట్లుగా మనం చూస్తాం.
నెహెమ్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా ఆదరించువాడు అని అర్థం. నెహెమ్యా అంటే యెహోవా ఆదరించువాడు అని అర్థం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు పోలిగ్గా నెహెమ్యా ఉన్నాడు. చూడండి, ఈ 13 అధ్యాయాలు నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాల్లో 3 భాగాలుగా విభజించుకోవచ్చండి. ఈ 13 అధ్యాయాలు 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఎట్లా అంటే మొదటి రెండు అధ్యాయాలు ప్రాకారము కట్టక ముందు ఉన్న చరిత్ర. ప్రాకారము కట్టక ముందు ఉన్న చరిత్ర మొదటి 2 అధ్యాయాలు. ఆ తర్వాత 3వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం 43వ వచనం వరకు ప్రాకారము కట్టబడుచున్నప్పుడున్న చరిత్ర. ప్రాకారము కట్టబడుచున్నప్పుడు ఉన్న చరిత్ర. 3వ భాగము 12వ అధ్యాయం 44వ వచనం నుండి 13వ అధ్యాయం ఆఖరి వరకు ప్రాకారము కట్టబడిన తర్వాత జరిగిన చరిత్ర. ఇలాగున ఈ గ్రంథాన్ని 3 భాగాలు విభజించి ధ్యానిస్తే మనకెంతో సహాయకరంగా ఉంటుంది. తర్వాత ఈ గ్రంథం వ్రాసిన వాడు నెహెమ్యే. బైబిల్లో 3 నెహెమ్యాలు ఉన్నారు. ఆ 3 నెహెమ్యాలు ఎజ్రా కాలంలో చెరలో నుండి వచ్చిన ఒక వ్యక్తి నెహెమ్యా ఉన్నాడు. తర్వాత నెహెమ్యా గ్రంథంలోనే నెహెమ్యా ద్వారా వచ్చిన యాజకుల్లో ఒక నెహెమ్యా ఉన్నాడు. ఈ గ్రంథకర్త అయిన హకల్యా కుమారుడైన నెహెమ్యా ఉన్నారు. 3 నెహెమ్యాలు బైబిల్లో ఉన్నారు. ఈ హకల్యా కుమారుడైన ఈ నెహెమ్యా మరి ఎక్కడున్నాడు అంటే అతడు షోషను కోటలో అర్థహషస్త కాలములో అర్థహషస్తకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. గిన్నె అందించువాడుగా అంటే రాజుకు రాణికి వారి కుటుంబానికి భోజన పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. అది చిన్న ఉద్యోగం కాదు, అది చాలా నమ్మకత్వముతో కూడిన ఉద్యోగం. రాజు దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. నెహెమ్యా గిన్నె అందిస్తే ఆ గిన్నె అందుకొని అందులో ఉన్న పదార్థాన్ని సేవించేవాడు లేక భుజించేవాడు రాజు కానీ రాణి కానీ. అట్టి నమ్మకమైన పరిచర్య చేస్తున్నటువంటి వాడు నెహెమ్యా. ఈ నెహెమ్యా మరి బబులోనుకు కొనిపోబడిన జనాంగములో ఉన్నవాడు కాదు. యెరూషలేము నుండి చెరపట్టబడి తీసుకొని పోయిన వారిలో యెహెజ్కేలు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఇంకా మరి కొందరు ఉన్నారు. కానీ ఈ నెహెమ్యా బబులోనులో పుట్టినవాడు. 70 సంవత్సరాలు యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు పుట్టినవాడు ఈ నెహెమ్యా. యెరూషలేము పట్టణము పాడైపోయింది, ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మాలు తగలబెట్టబడ్డాయి, నాశనం అయిపోయింది, అది అసలు నామరూపాలు లేకుండా పట్టణం పాడైపోయింది అనే వార్త మాత్రమే విన్నాడు షోషను కోటలో ఉండి. చూడండి, ఈ షోషను కోట ఎక్కడుంది? అహష్వేరోషు రాజు పరిపాలించింది కూడా షోషను కోటలోనే. అర్థహషస్త పరిపాలన కూడా షోషను కోటలోనే. ఈ షోషను కోట అనేది మాదీయ పారసీకుల రాజ్యానికి అది షోషను కోట అనేది రాజధాని. ఇది ఎక్కడుందంటే ఇరాన్ దేశంలో ఉంది. ఇరాన్, ప్రస్తుత ఇరాన్, ఆనాడు పర్షియా. మాదీయ పారసీక సామ్రాజ్యమే నేటి ఇరాన్.
బబులోను సామ్రాజ్యము, కల్దీల రాజ్యమైన బబులోను సామ్రాజ్యమే ఇరాక్. ప్రస్తుత ఇరాక్ అని పిలువబడుతున్నది బబులోను సామ్రాజ్యం. మాదీయ పారసీక సామ్రాజ్యమేమో ఇరాన్. ఈ రెండు దేశాలు ప్రక్కనే ఉండేవి. కానీ ఆ బబులోనును జయించిన వాడు కోరేష్. మాదీయ పారసీక సామ్రాజ్యాధినేత కోరేష్ కాలంలో బబులోను జయించి దాన్ని స్వాధీనపరుచుకొని, కోరేషు కాలంలో మరి జెరుబ్బాబేలు ద్వారా 49,642 మంది బబులోను నుండి యెరూషలేముకు పంపబడ్డారు. ఎందుకు? దేవాలయము నిర్మాణం చేయడానికి, దేవాలయం నిర్మించడానికి పంపబడ్డారు. తరువాత ఎజ్రా కాలంలో 79 సంవత్సరాల తర్వాత, అంటే జెరుబ్బాబేలు పంపబడిన 79 సంవత్సరాల తర్వాత ఎజ్రా 1754 మందిని వెంటబెట్టుకొని రెండవ దఫా ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. జెరుబ్బాబేలు ఏం చేశాడు? వచ్చి దేవాలయాన్ని కట్టాడు, దేవుని మందిరాన్ని కట్టాడు, అక్కడ ఆరాధన ప్రారంభం చేశాడు. కానీ పడిపోయిన ప్రాకారం కానీ లేకుంటే పట్టణాన్ని కానీ కట్టినవాడు కాడు. 79 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎజ్రా వచ్చి, ఎజ్రా ఏం చేశాడంటే, ఎజ్రా యూదా మత ఆచారాలను, క్రమాన్ని, బలులను వారికి బోధించి ఆ క్రమాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఎజ్రా శాస్త్రి, అతడు యాజకుడు. ఎజ్రా వారికి మతబోధ చేశాడు, ధర్మశాస్త్రోపదేశకుడుగా వారికి బోధించి యూదా మత క్రమాన్ని వారికి నేర్పించాడు. అలాగూ జరిగించాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత నెహెమ్యా వచ్చాడు. ఎజ్రా తర్వాత 12 ఏండ్లకు నెహెమ్యా మరి యెరూషలేమునకు పంపబడ్డాడు. షూషను కోట నుండి, అనగా అర్తహషస్త కాలములో నెహెమ్యా ఆ కోటకు, యెరూషలేము పంపబడి పడిపోయిన ప్రాకారాన్ని కట్టడానికి పూనుకున్నాడు. దానికి ముందు, ప్రాకారం కట్టబడక ముందు 1-2 అధ్యాయాలు, మొదటి అధ్యాయం అంతా కూడా నెహెమ్యా చేసిన ప్రార్థన. మొదటి అధ్యాయం మనం చదువుకున్నది నెహెమ్యా చేసిన భారభరితమైన ప్రార్థన. 2వ అధ్యాయము రాజు దగ్గర మరి కటాక్షము పొంది అతడు యెరూషలేమునకు పంపుటకు సెలవు పొందుట. మనం చదువుకున్న ఇది ఈ యొక్క నెహెమ్యా గ్రంథం యొక్క సంక్షిప్తమైన వ్యాఖ్యానం. అంటే ఉపోద్ఘాతంగా మనం చూచాం. అంటే ఈ గ్రంథం మనకు అర్థం కావాలి, చదువుకున్నప్పుడు ఈ గ్రంథం మనకు అర్థం కావాలంటే దాని యొక్క చరిత్ర విధానం క్లుప్తంగా మనం ధ్యానం చేశాం. చూడండి, మొదటి నుంచి చదువుకుందాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి అన్నాడు. 20వ సంవత్సరములో అంటే అర్తహషస్త ఏలుబడిలో 25వ సంవత్సరం, అది 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి, అక్కడ బాగా అర్థమవుతుంది. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజునకు అందించి తిని. చూడండి, ఈ 20వ సంవత్సరం అనేది అర్తహషస్త రాజు ఏలుబడి కాలం. అర్తహషస్త రాజు యొక్క ఏలుబడి కాలంలో 20వ సంవత్సరాల్లో తర్వాత ఇప్పుడు నెహెమ్యా వారితో అంటే యెరూషలేము నుండి తన సహోదరుడైన హనాని అనేవాడు, అంటే ముందుగా జెరుబ్బాబేలు కాలంలో వెళ్ళారు కదా, ఆ తర్వాత ఎజ్రా కాలంలో కూడా కొంతమంది వెళ్ళారు కదా. జెరుబ్బాబేలు కాలంలో 49,642 మంది వెళ్ళారు.
ఎజ్రా కాలంలో 1754 మంది వెళ్ళారు. ఆ వారు యెరూషలేములో నివాసం ఉంటున్నారు. మందిరం జెరుబ్బాబెలు మందిరం కట్టాడు. 79 సంవత్సరాలు వారు సాగుతూ ఉన్నారు. ఆరాధన చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారే కానీ సరైనటువంటి క్రమశిక్షణ చర్యలు లేక యూదా మత సంబంధమైన ఆచారాలు ఆచరించడం వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఎజ్రా వచ్చి వారిని క్రమపరిచి వారికి సరైన క్రమాన్ని నేర్పాడు. అలా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ 2వ వచనములో, నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. ఇప్పుడు హనాని అనేవాడు మరికొందరు యూదులు షూషను కోటకు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. లేక నెహెమ్యాతో మాట్లాడాలని వచ్చారా, లేకుంటే వారు సంగతులు ఏమన్నా నెహెమ్యాకి వివరించాలని వచ్చారా తెలియదు. లేదా రాజుతో ఏమైనా పంచుకోవాలి, వారి కష్టసుఖాలు చెప్పుకోవాలని వచ్చారో కూడా తెలియదు. కానీ కొంతమంది వచ్చారు. యెరూషలేము నుండి షూషను కోటకు వచ్చినప్పుడు నెహెమ్యా అన్నాడు, వాళ్ళ సోదరుడున్నాడు హనాని అనేవాడు, అయ్యా సోదరుడా, ఎట్లున్నారు మనోళ్ళు, మన దేశం ఎట్టుంది, మన దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు, అసలు మన దేశ విధానాలు ఎలా ఉన్నాయి. అసలు ఈ నెహెమ్యా పుట్టినోడు కాదు. ఈ నెహెమ్యా యెరూషలేము సంగతులు యెరూషలేము చూసినోడు కూడా కాదు. ఇంకో మాట చెప్పాలంటే ఇతను బబులోనులో పుట్టాడు, బబులోనులో పెరిగాడు. పారసీక రాజ్యంలో ఉద్యోగం వచ్చింది. అర్థశాస్త్ర దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఏం కొరత లేదు, ధనానికి ఆస్తికి సంపదకు కొరత లేదు, ఉండటానికి తినటానికి అనుభవించడానికి కొరత లేదు. ఆ ఉద్యోగమా మంచి ఉద్యోగం, భార్య బిడ్డలతో సుఖశాంతులతో సంతోషంగా రాజభోజనం భుజించి ఆనందంగా బ్రతకవచ్చు నెహెమ్యా. పాడైపోయిన యెరూషలేము గురించి ఆయనకు అక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను పుట్టలేదు, నేను పెరగలేదు, దాని సంగతి నాకు అక్కర్లేదు అనుకున్నవాడు కాదు. ఆ మాట అనుకున్నవాడు కాదు. నా దేశం ఎలా ఉంది, నా ప్రజలు ఎలా ఉన్నారు, నా పట్టణం ఎలా ఉంది, నా దేవుని మందిరం ఎలా ఉంది, నా పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని ఆ భారము ఆలోచన గలవాడు నెహెమ్యా. ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, అధికారం ఉన్నా, హోదా ఉన్నా, పదవి ఉన్నా, భాగ్యమున్నా, ఎన్ని ఉన్నా కూడా అవన్నిటినీ ప్రక్కన పెట్టి నా ప్రజలు ఎలా ఉన్నారు, నా దేశం ఎలా ఉంది, నా పట్టణం ఎలా ఉంది, నా సంఘం ఎలా ఉంది, ఆ భారం గలవాడు నెహెమ్యా. వారిని అడిగినప్పుడు ఏం జరిగిందో చూడండి. 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాట విన్నాడు. ఏమని అడిగాడు, అయ్యా అనాని, మన ప్రజలు ఎలా ఉన్నారు, మన ఊరోళ్ళు ఎలా ఉన్నారు, మన పట్టణం ఎలా ఉంది అని అడిగినప్పుడు వారు చెప్పిన సమాచారం ఇది. అన్న ఏం చెప్పమంటావు? ఏం చెప్పేదండి? చెరపట్టబడిన వారిలో మిగిలిన వారు మాత్రము దేశంలో ఉన్నారు, బహుగా శ్రమలు పొందుతున్నారు, నిందలు అవమానాలు పొందుతున్నారు. అసలు వారు మనుషుల చేత, అక్కడున్న ప్రజల చేత హింసింపబడుతున్నారు. మానసికంగా, ఆర్థికంగా, బాహ్యంగా హింసింపబడుతున్నారు. చూడండి, మరి కొట్టినప్పుడు లేక బలవంతులు బలహీనులను కొట్టి పారదోలేరు అనుకోండి. పారదోలిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన వారు కొన్నాళ్ళుండి ఎలా దాగి కొన్నాళ్ళుండి తిరిగి మరలా చిన్నగా ఇల్లు చేరారు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి ఇల్లు చేరారు. ఇల్లు చేరిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అట్లా పోయొచ్చిన వాళ్ళు ఎట్లుంటారంటే
వీళ్ళ మళ్ళీ వచ్చారా, వీళ్ళు తన్నులు తిని పారిపోయారే, మళ్ళీ వచ్చారా, ఏ ముఖం పెట్టుకుని వచ్చారు, సిగ్గులేదా మీకు అని అవమానపరిచే మాటలు మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు, హింసిస్తారు, తుప్పుకున వస్తారు, వారిని చాలా తేలిగ్గా చూస్తారు. ఆ నిందకు అవమానానికి సిగ్గుతో వారు తల ఉంచుకోవాల్సిందే కానీ ఇంకేం చేయలేరు. అలాంటి సంఘటనలు వారి మధ్య జరిగినప్పుడు వారు చాలా అవమానమును నిందను భరిస్తున్నారు అని చెప్పారు. దానితో పాటు ఇంకో మాట ఏం చెప్పారు, ప్రాకారము పడద్రోయబడినది, పట్టణము గుమ్మములు తగలబెట్టబడ్డాయి. ఆ మాట వినగానే నెహెమ్యా కుప్ప కూలిపోయాడు. కుప్ప కూలిపోయి ఏడ్చి 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 ఎన్ని రోజులు ఏడ్చాడో తెలియదు అన్నాడు కదా ఇక్కడ. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. ఎన్ని దినాలో చెప్పలేదు, వ్రాయబడలేదు. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాస కూడు లేదు, నీళ్లు లేవు, అన్నపానీయాలు మానుకొని ఏడుస్తా అక్కడ ఏమన్నాడు, అన్నపానీయములు మానుకొని కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. చూసారండి నెహెమ్యా యొక్క భారం. ఆ భారం ఏంటి అంటే, నెహెమ్యా యొక్క భారం ఏంటంటే, తన పట్టణము, తన పితరుల సమాధులున్న పట్టణము పాడైపోయెను, నాశనమైపోయెను, పరువు పోయింది, అవమానం కలిగింది, శ్రమలు కలిగినాయి, నిందలు వచ్చినాయి, వారి యొక్క పట్టణం అంతా పాడైపోయింది, నాశనం అయిపోయింది, తగలబెట్టబడింది. కూర్చుని ఆడోకి ఏం చేస్తాడంటే, ఆ భారం ఉన్నవాడు, ఆ చింత ఉన్నవాడు, ఆ వేదన ఉన్నవాడు ఆడోకి ఏం చేస్తాడు, ఏడ్చి కొన్ని దినములు నేను ఉపవాసం ఉండి ఏడ్చి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. అది ఈ అధ్యాయం అంతా కూడా మరి నెహెమ్యా యొక్క విజ్ఞాపన, ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఎందుకు? అలవాటుగా కాదు, వారానికి ఒకసారి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చేయండి, మంచిదే, కానీ అలవాటుగా కాదు, ఆచారంగా కాదు. ఒక అవకాశాన్ని బట్టి, అవసరతను బట్టి ఉపవాసం ఉండాలి. నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడు? అక్కడ అవసరత ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందలి దేవునికి నేను విజ్ఞాపన చేసితేని. విజ్ఞాపన అంటే ప్రార్థన, విజ్ఞాపన అనేది కృతజ్ఞతాస్తుతి అనేది మూడు భాగాలు ఉన్నాయి మన యొక్క విజ్ఞాపనలో, ప్రార్థనల్లో, ఆరాధనలో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఆరాధనలో, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఆరాధనలో. దానికి ఒక మాట అక్కడ చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. మరియు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అన్నాడు. అంటే రాజుల కొరకును,
అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇవి ఎక్కడెక్కడ చేయాలి? విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమి? యాచన అంటే ఏమి? వాటి భాగాలవి. విజ్ఞాపన ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలంటే, ఎవరి కోసం విజ్ఞాపన చేయాలంటే, మరి ఇతరుల కొరకు మనం చేసేది విజ్ఞాపన. నెహెమ్యా తన ప్రజల నిమిత్తము, తన దేశ నిమిత్తము, తన పట్టణము నిమిత్తము పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేసి తిని అన్నాడు. ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన, మన కొరకు చేసుకునేది ప్రార్థన. మన సొంతానికి, మన కుటుంబం కోసం, నా కోసం, నా సేవ కోసం, నా పరిచర్య కోసం, నా యొక్క విశ్వాస జీవితం కోసం, బలం కోసం, శక్తి కోసం, నా కొరకు, నా కుటుంబం నేను చేసేది ప్రార్థన. వాటి కొరకు చేసేది ప్రార్థన. కృతజ్ఞత. యాచన అంటే అడుగుట, బ్రతిమాలుట. యాచన అంటే విజ్ఞాపనకు సరిపోతుంది, ఇటు సొంత ప్రార్థనకు సరిపోతుంది. యాచన అనేది అడుగుట. కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో మనము చెల్లించేది. ఆయన చేసిన మేలు ఉపకారాలు తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన ప్రభు మనకిచ్చిన రక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన మా రక్షణకై స్తోత్రము అని పరలోకములో బలిపీఠముకున్న ఆత్మలు మరి ఘోషించాయి కదా అండి. స్తోత్రము చెల్లించుట, దేవునికి ఆరాధించేది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఆరాధన చేయమంటే ప్రార్థన చేస్తారు కొంతమంది తెలియక. ఆరాధన చేయమంటే ప్రభువుకు స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి అంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయకూడదు, అక్కడ స్తోత్రాలే చెల్లించాలి. అలాగున నెహెమ్యా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తన దేశం కోసం, తన పట్టణం కోసం, పడిపోయిన ప్రాకారం కోసం, ప్రజల కోసం, అవమానం పొందుతున్న ప్రజల కోసం, తరువాత తన ప్రజలు చేసిన పాపాన్ని తనదిగా భావించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అదే కదా ఇక్కడ ఏమన్నాడు చూడండి, 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రము తెరచి నీ సన్నిధిని దివారాత్రముని దాసులని ఇశ్రాయేలు పక్షము నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నీకు విరోధముగా ఇశ్రాయేలీయుల కుమారులు చేసిన దోషమును, పాపమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. తన ప్రజల పాపములు తన పాపములుగా, తన తండ్రి పాపం తన ఇంటి వారి పాపాలుగా, తన సొంతంగా మేము అసహ్యంగా ప్రవర్తించాం, నీకు విరోధంగా పాపం చేశాం, నీ ఎదుట మరి తిరుగుబాటు చేశాం, నీకు విరోధంగా మరి మేము ప్రవర్తించాం. మా దోషము, మా పాపము నేను ఒప్పుకుంటున్నానని తన మీద చేసుకొని ప్రజలందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత మంచి హృదయం కలిగిన వాడు నెహెమ్యా, ఎంత మంచి భారము కలిగిన వాడు నెహెమ్యా. సంఘము పట్ల భారం, పాడైపోయిన పురం, పాడైపోయిన పట్టణం, చెడిపోయిన మానవాళి, చెడిపోయిన తన స్వజనులు, తిరుగుబాటు చేసిన తన ప్రజలు, అసహ్యంగా జీవించిన తన ప్రజల పక్షంగా తాను ఫిర్యాది అయి వకాల్తాబడి తాను విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లారా,
మన సంఘం కొరకు ఎప్పుడైనా మనం వకాల్తపడ్డామా? మన సంఘ క్షేమాభివృద్ధి కోసం, మన సంఘ అభివృద్ధి కోసం, లేక సంఘములో ఉన్న కొన్ని కుటుంబాలు, కొంచెం బలహీనంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. విశ్వాసంలో ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ బలహీనంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. వారి కొరకు మనం ప్రభు దగ్గర వకాల్తపడ్డామా? వారి కొరకు భారముతో మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశామా? నెహెమ్యా చూడండి, ఎంత భారభరితమైన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక సంగతిని ప్రభు ఎదుట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ సంగతి చూడండి, 7వ వచనం చూడండి. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులైన మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. ప్రభువుకు జ్ఞాపకం తెచ్చుకయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. నీ సేవకుడైన మోషేకు నువ్వు మాటిచ్చావు కదా, ఆ మాట జ్ఞాపకం చేసుకొని మా మీద దయచూపయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? ఏంటి అది? మోషేతో ఏమని సెలవిచ్చాడు? నీ సేవకుడు మోషేతో నువ్వు సెలవిచ్చిన వాడు జ్ఞాపకం తెచ్చుకోను. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతం వరకు మీరు తోలివేయబడిన అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలము మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ఏం మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఏం మాట అడుగుతున్నాడు నెహెమ్యా. అయ్యా ప్రభువా, నీ దాసుడైన నీ సేవకుడైన మోషేకు నువ్వు మాటిచ్చావు, మీరు అపరాధంలో పడి పాపంలో పడి నాకు విరోధంగా జీవిస్తే నేను మిమ్మల్ని కొట్టి పారదోల్తాను, సకల జనుల్లోనికి పారదోల్తానని చెప్పావు. తర్వాత వారు బుద్ధి తెచ్చుకొని తిరిగి మరలా నీ ఎదుట క్షమాపణ చెప్పి నీ వైపు తిరిగితే ఏ జనాంగములో చెదరగొట్టావో వారందరినీ తిరిగి మరలా రప్పిస్తానని చెప్పావు కదయ్యా. అలాగున రప్పించు మమ్మల్ని, అలాగున మమ్మల్ని సమకూర్చు ప్రభువా, అలాగున మమ్మను బాగు చేయి ప్రభువా, అలాగున మరలా మమ్మను స్థిరపరచు ప్రభువా అని నెహెమ్యా మోషేతో దేవుడు మాట్లాడిన మాటను, ఆ సంగతిని ఎత్తి మరీ ప్రభువుని అడుగుతున్నాడు. మోషేకు ఆజ్ఞాపించిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ సంగతులు చెప్పుకోవచ్చు. దేవా, అబ్రహాముతో నువ్వు చెప్పావు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా అయ్యా, అబ్రహామును ఆశీర్వదించావు. ఇస్సాకుతో చెప్పావు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా ప్రభువా, ఇస్సాకును ఆశీర్వదించావు. యాకోబుతో చెప్పావు, నువ్వు పండుకున్న ఈ భూమి నేను నీకు ఇస్తాను అని యాకోబుతో చెప్పావు ప్రభువా, ఆ భూమి యాకోబుకి ఇచ్చావు కదా నాయన. యెహోషువతో నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభువా, మరి మమ్మల్ని ఆశీర్వదించు, మేము అడుగుపెట్టి ప్రతి స్థలం మా స్వాధీనం చేయమని. ఇది సేవా సంబంధమైన మరి ఆశీర్వాదం. అడుగుపెట్టిన ప్రతి స్థలం నేను ఇస్తానని చెప్పాడు యెహోషువతో. యెహోషువ అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు యెహోషువ స్వాధీనం చేశాడు. జాన్ నాక్స్ అనే మహాభక్తుడు, ఆయన సేవకు సువార్థికుడు, దేవుని దాసుడు, స్కాట్లాండ్ దేశాన్ని పటాన్ని నేల మీద పరుచుకొని ఆ స్కాట్లాండ్ దేశం పటం మీద బార్లుగా పండుకొని, దేవా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకి లేదా నన్ను తీసుకో అని ప్రార్థన చేశాట. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేదా నన్ను తీసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి స్కాట్లాండ్ దేశంలో ఆ జాన్ నాక్స్ అనే భక్తుడు ఎక్కడ పాదం మోపాడో అక్కడ ఆ స్థలాన్ని ఆయన ఇచ్చాడు.
అనేక సంఘాలు కట్టబడ్డాయి. ఇది సేవా సంబంధమైన వాగ్దానం. కనుక నెహెమ్యా చేసిన ప్రార్థన, నెహెమ్యా విజ్ఞాపన దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆయనకు అంగీకారమైన ప్రార్థన. తర్వాత 10వ వచనం చూడండి. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడని నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటకు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. అంటే పాడైపోయిన పట్టణాన్ని తిరిగి మరలా పునరుద్ధరింప చేయాలి గనుక మరి నేను రాజు దగ్గర గిన్నె అందించే పనిలో మరి బందీగా ఉండిపోయాను, వాని స్వాధీనంలో ఉండాను. ఆయన సెలవిస్తేనే కదా నేను వెళ్ళేది. ఆ రాజు నా మీద కటాక్షము చూపి నాకు సెలవిచ్చేలాగున ఆయనతో మాట్లాడు ప్రభువా అని అటు రాజు అర్థహశస్త గూర్చి ప్రార్థించాడు, తన విడుదల కొరకు ప్రార్థన చేశాడు. ఆ పట్టణ లేక తన సొంత ప్రజల దోషాలు పాపాల కొరకు విజ్ఞాపన చేశాడు. రాజునకు నేను గిన్నె అందించువాడను. మేము నేననే మాట 204 సార్లు ఉంది బైబిల్లో, ఈ గ్రంథంలో. నేను అనే మాట, మేము నా అనే మాట మనం చదువుకుంటే లెక్క పెడితే 204 పర్యాయాలు ఈ మాట ఉంది. నేను అంటే ఈ గ్రంథాన్ని వ్రాసిన వాడు నెహెమ్యే అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాటలే, ఆయన చర్యలే. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా నెహెమ్యా చేసిన విజ్ఞాపన, నెహెమ్యా చేసిన ప్రార్థన. కనుక భారభరితమైన హృదయము కలిగిన వాడు నెహెమ్యా. అతడు కన్నీళ్లు కార్చి ఏడ్చి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం మరి చాలా చారిత్రాత్మకమైన గ్రంథం, చరిత్ర గ్రంథం ఇది. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చరిత్ర గ్రంథాలు ఇవి. చాలా అంటే ఇంకొక మాట చెప్పాలంటే ఈ నెహెమ్యా గ్రంథం పాత నిబంధన చివరి గ్రంథం అని చెప్పాలి. మలాకీ కాదు చివరి గ్రంథం. పాత నిబంధనకు మలాకీ గ్రంథం కాదు చివరి గ్రంథం, నెహెమ్యా గ్రంథం చివరి గ్రంథం. మాదీయ పారసీక సామ్రాజ్యములో మరి నెహెమ్యా ఉన్నాడు, మలాకీ లేడు. మాదీయ పారసీక సామ్రాజ్యము ఎప్పుడంటే క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య జరిగిన చరిత్ర. క్రొత్త నిబంధన పాత నిబంధనకు మధ్య జరిగిన చరిత్ర మాదీయ పారసీక సామ్రాజ్యం. 300 సంవత్సరాలు మాదీయ పారసీకులు పరిపాలన చేశారు. మరి 70 సంవత్సరాలు వారు కల్దీయులు అనగా బబులోను సామ్రాజ్యం 70 ఏండ్లు పరిపాలన చేసింది. ఈ 200 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. కనుక ఇది పాత నిబంధనలో చిట్ట చివరి గ్రంథంగా గుర్తించవచ్చు. ఆ చరిత్ర అలాగూ వ్రాయబడింది. కనుక ప్రియులారా, ఈ యొక్క గ్రంథము చాలా అనుభవపూర్వమైన సంగతులు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం 43వ వచనం వరకు ప్రాకారము కట్టబడుట, ప్రాకారము పడిపోయిన పడద్రోయబడిన ప్రాకారము కట్టబడుట. ఈ ప్రాకారం కట్టేటప్పుడు ఇది ఈ నెహెమ్యా గ్రంథంలో 12 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది.
12 సంవత్సరాల చరిత్ర ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో ఉంది. తరువాత నెహెమ్యా ప్రాకారం కట్టిన తర్వాత తిరిగి మరలా ఆయన షూషను కోటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు అక్కడ తలెత్తాయి. తిరిగి మరలా నెహెమ్యా వచ్చి ఆ సంగతులను పరిష్కరించి అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వారిని క్రమపరిచి తర్వాత ఆరాధన సంఘము క్రమాన్ని నేర్పి సంస్కరణ చేశాడు. కొంత సంస్కరణ చేశాడు, సంఘ సంస్కరణ జరిగింది. ఆ తర్వాత అతడు యెరూషలేమునకు అధికారిగా ఉండి 100 సంవత్సరాల వయస్సులో అతడు మృతి పొందాడు అని చరిత్ర తెలియజేస్తుంది. 100 సంవత్సరాల వయసులో అతడు మృతి పొందాడు. ఆయన బ్రతికున్నంత కాలం యెరూషలేమునకు అధికారిగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, అర్తహషస్త కాలములో షూషను కోట నుండి యెరూషలేమునకు అతడు ఒక అధికారాన్ని పొంది వచ్చాడు. గవర్నరుగా అధికారం పొంది వచ్చాడు. ఆ గవర్నర్ పదవితోనే యెరూషలేములో అతడు పరిపాలన చేసి గవర్నరుగా ఉండి పరిపాలన చేసి 100 సంవత్సరాల వయసులో అతడు మృతి పొంది ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. అది ఈ గ్రంథము యొక్క చరిత్ర విధానం. కనుక మొదటి అధ్యాయములోనే నెహెమ్యా యొక్క భారభరితమైన హృదయాన్ని చూస్తాం. సంఘమును గూర్చిన చింత, సంఘమును గూర్చిన భారము కలిగిన వాడుగా నెహెమ్యాను మనం గుర్తిస్తాం. ఈ మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుందాం. నెహెమ్యా వలె భారభరితమైన హృదయముతో ప్రభు సేవలో మనం ముందుకు సాగుట ఎంతైనా ఆశీర్వాదం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. అమూల్యమైన శ్రేష్టమైన మీ నామమును నాయన స్తుతించి కొనియాడుతూ ఉన్నాం. నెహెమ్యా జీవితాన్ని మా ఎదుట ఉంచారు. భారభరితమైన హృదయాన్ని కలిగిన వాడు నెహెమ్యాని, ఆదరించువాడు, ఆదరణకర్తకు పోలికగా ఉన్నవాడు అని, పడిపోయిన ప్రాకార విషయములో అతడు దుఃఖపడి నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన గొప్ప భక్తుడని మాకు తేటపరిచారు. ఇలాంటి భారభరితమైన హృదయము గలవారముగా మిమ్మల్ని సేవించుటలో మమ్మను సిద్ధపరచమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ